సింధూర తల మీద అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని జై అమ్మవారు అని చెప్పి వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. ఇక సింధూర తల మీద వాళ్ళందరూ తల మీద అమ్మవారిని పెట్టి అందరూ కూడా అలా ఊరేగిస్తూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న చంటికైతే రవిబాబు ఒక మత్తు మందు కలిపి ఒక డ్రింక్ ఇస్తాడు. ఆ డ్రింక్ని అయితే చంటి తాగిస్తాడు. ఇక జై భవానీ అంటూ చంటి అయితే చిందులు వేస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా జై భవానీ అంటూ అందరూ కూడా గుడికి వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా ఇంతలో చంటి అయితే వేరొకరు కాళ్ళు తన్నుకొని అక్కడ అలా సింధూర మీద పడిపోతాడు. దాంతో సింధూర అయితే అమ్మవారి విగ్రహాన్ని కింద పడేయబోతుంది. అది చూసి చంచలమ్మ ఒక్కసారిగా గట్టిగా పట్టుకుంటుంది. చంచలమ్మ కేశవ వాళ్ళిద్దరూ కూడా విగ్రహాన్ని గట్టిగా పట్టుకున్నాక చంటి మాత్రం ఏమాత్రం భయం లేకుండా జై భవానీ అంటూ గెంతులు వేస్తూ ఆడుతూ ఉంటాడు. అది చూసి కేశవ చంచలమ్మ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక సింధూర అయితే అత్తమ్మ ఇలా ఇవ్వండి అత్తమ్మ అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఏమీ అక్కర్లేదు అని చెప్పి అంటుంది. అదేంటి అత్తమ్మ ఇలా ఇవ్వండి అత్తమ్మ అని చెప్పి అన్నా సరే నువ్వేమీ అమ్మవారి విగ్రహాన్ని మోయనవసరం లేదు, మేమున్నాం మోయడానికి, ముందు నీకు ఇచ్చి తప్పు చేస్తామని చెప్పి చంచలమ్మ అంటుంది. అది విని సింధూర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి బాధపడుతూ ఉంటుంది. ఇక చంటి అయితే ఇంకా గెంతులు వేస్తూ నవ్వుతూ ఉంటాడు. అది చూసి సింధూర అయితే ఏంటి ఈయన ఇలా ఉన్నారు, ఈయన ప్రవర్తన ఏంటి అని చెప్పి సింధూర అనుకుంటూ ఉంటుంది. ఇక చంటి అయితే వాళ్ళందరినీ చూసి నవ్వుతూ గెంతుతూ ఉంటాడు. అది చూసి చంచలమ్మ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక అమ్మవారి విగ్రహాన్ని నువ్వేం తీసుకొని అవసరం లేదు, మేమే తీసుకొని వెళ్తామని చెప్పి చంచలమ్మ సింధూరతో అంటుంది. అది విని సింధూర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే చంటిపై కోపంతో రగిలిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.